ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే దీప గురించి షాకింగ్ నిజాన్ని బయట పెట్టడంతో దక్షిణామూర్తి చెప్పిన నిజం విన్న తర్వాత దీపను సీఈఓగా చేసి జ్యోత్స్నకి పారిజాతంకి షాక్ ఇవ్వబోతున్నాడు శివనారాయణ. మరి అసలు ఏం జరిగింది? అసలు దక్షిణామూర్తితో శివనారాయణ ఏం మాట్లాడాడు? అసలు దీప గురించి ఎలాంటి నిజం తెలుసుకున్నాడు? మరి ఏం చేయబోతున్నాడు? మరి పారిజాతం జ్యోత్స్నలకి ఎలాంటి శిక్ష వేయబోతున్నాడు అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో అసలు కార్తీక్ చాలా కుటుంబంలో ఉన్న సమస్యలన్నిటినీ నెత్తిన పెట్టుకొని తండ్రి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని తను ఏదైనా చెయ్యాలి, అలాగే తన తాత కుటుంబాన్ని, తన తల్లి సంతోషాన్ని చూడాలి అనుకుంటాడు కార్తిక్. అయితే కార్తిక్కి దీపకు అండగా ఉండడానికి సూరజ్ని అయితే తీసుకున్నాడు. ఎందుకంటే సూరజ్ పిఏగా ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని, దీపకు తోడుగా ఉంటాడని, దీపకు ఏదైనా విషయంలో తాను సహాయం చేయడానికి ఉన్నాడని. రిలాక్స్ అయ్యే టైంకి శ్రీధర్కి హార్ట్ స్ట్రోక్ రావడంతో ఒక్కసారిగా అందరూ చాలా షాక్ అయిపోతారు. ఇక శ్రీధర్కి మళ్ళీ ఓపెన్ హార్ట్ సర్జరీ చెయ్యాలి అని, అది చేసిన కానీ 90% బతికే అవకాశం చాలా తక్కువ అని చెప్పేసరికి ఇంట్లో వాళ్ళంతా చాలా కంగారు పడి శ్రీధర్ అయితే ట్రీట్మెంట్ కోసం కావేరితో పాటు అమెరికా పంపిస్తారు. అయితే శ్రీధర్ అయితే తాను చేసిన తప్పుకి చాలా కుమిలిపోతాడు. కాంచనకు చేసిన అన్యాయం వల్లే నా జీవితం ఇలా అయిపోయింది, నా ఆరోగ్యం ఇలా అయిపోయింది, నీ శాపమే తగిలుంటుంది కాంచన, నన్ను క్షమించు కాంచన అంటూ కాంచన అయితే క్షమాపణ అడుగుతాడు. ఇక ఇద్దరు కలిసి అక్కడ అమెరికాకి అయితే వెళ్తారు. అమెరికాలో తనకి ట్రీట్మెంట్ జరిపించడానికి అయితే వెళ్తారు. ఆ తర్వాత ఇక్కడ మళ్ళీ కంపెనీలో గొడవలు యథావిధిగా జరుగుతూనే ఉంటాయి. సూరజ్ ఎప్పటికప్పుడు దీపకు సపోర్ట్ చేస్తూ జ్యోత్స్నకి చుక్కలు చూపిస్తూ ఉంటాడు. అయితే సూరజ్ని ఇక్కడి నుంచి ఎలా పంపించేయాలి, అసలు ఈ కంపెనీకి రాకుండా ఎలా చూసుకోవాలి అని చెప్పేసి రోజుకు ఒక కొత్త ప్లాన్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న గురించి తక్కువ ఆలోచన చేయొద్దు బావా. ఇప్పుడు ఆ సూరజ్ చాలా ప్రమాదంలో ఉన్నాడు. ఎందుకంటే తనకి బుద్ధి చెప్పాలి అని అనుకున్నందుకే తనను చంపాలని చూసింది. నన్ను కూడా ఏదైనా చేయొచ్చు. అసలు సూరజ్ గురించి మనం ఒక జాగ్రత్త తీసుకోవాలి. సూరజ్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. సూరజ్కి జ్యోత్స్న వల్ల ప్రమాదం ఉంది బావా. తను అంత ఆషామాషిగా వదిలిపెట్టదు. తన జోలికి అడ్డొస్తే ప్రాణాల్ని సైతం లెక్క చేయదు. తన కన్న తండ్రినే పైనకి పంపించేయాలనుకుంది ఆ జ్యోత్స్న. అలాంటిది సూరజ్ని మాత్రం ఎందుకు వదిలిపెడుతుంది? అందులోనూ సూరజ్ జ్యోత్స్నకి ఎంతో అవమానం చేశాడు. ఆ అవమానం ఫలితమే కదా ఇప్పుడు సూరజ్ తలకి చేతికి దెబ్బలు తగిలి అలా కట్లు కట్టుకొని ఉన్నాడు. ఇప్పుడు అది అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఆ విషయం గురించి మనకు తెలుసు కదా. కాబట్టి సూరజ్ని కాపాడుకునే బాధ్యత మనదే. సూరజ్ నా కోసం, నాకు తోడుగా ఉండడం కోసం వచ్చాడు. సూరజ్కి ఏమీ కాకుండా చూడాల్సిన బాధ్యత నీదే బావా అంటూ అనగానే, ఖచ్చితంగా మరదలా, ఆ చిన్న మరదలకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. అలాగే చిన్న మరదలు ఆట కట్టాలి అన్నా, తనకి బుద్ధి చెప్పాలి అన్నా సూరజే కరెక్ట్ అంటూ అనగానే, జాగ్రత్త బావా, తనకి ఏమైనా జరిగితే ఆ గిల్టీ ఫీలింగ్ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది అంటూ దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అయితే నువ్వేం బాధపడకు మరదలా, నువ్వు నీ ఆలోచనలన్నీ మైండ్లో పెట్టుకొని అసలు ఆ హోటల్ని ఎలా పైకి తీసుకురావాలి, ఎలా డెవలప్ చేయాలి అనే దాని మీద మాత్రమే నువ్వు ఆలోచన చేయి. దానికి తోడు అలాగే తను సూరజ్ ఉన్నాడు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ ఇద్దరికి ఏ సమస్య రాకుండా నేను చూసుకుంటాను. ఆ జ్యోత్స్న నుంచి మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి కార్తిక్ అయితే దీపకు చెప్తాడు. ఇక అందరూ వెంటనే ఎక్కడికి వెళ్ళారు, ఎవరు కనిపించకుండా వెళ్తున్నారు? అయినా బావకి నేను పెట్టిన కండిషన్ గుర్తులేదనుకుంటా. పదే దీపతో మాట్లాడుతున్నాడు. అసలు ఎంత ధైర్యం బావకి దీపతో మాట్లాడడానికి అంటూ కోపంగా ఆవేశంగా వెళ్ళి, ఏంటి బావా, నీ భార్యకు ఏది చేత కదని ముందే ఒప్పుకోవచ్చు కదా, ఇలా అస్తమానం మీరు కలుస్తూ ఉండడం ఎందుకు? అయినా నేను పెట్టిన కండిషన్ మీకు గుర్తు లేదనుకుంటా. ఇంటి దగ్గర మాట్లాడుతూనే ఉంటావు, ఆఫీస్లోనే మాట్లాడుతూనే ఉంటావు. అసలు నువ్వు తను కలవకూడదనేదే కదా నా కండిషన్. మీ ఇద్దరు మాట్లాడకూడదనే కదా నా కండిషన్. 2 వారాల పాటు నువ్వు తనకు దూరంగా ఉంటానా అన్నావు. కానీ ఇప్పుడేం చేసావు? ప్రతి క్షణం మాట తప్పుతున్నావు అనగానే, ఇందులో మా ఆయన మాట ఏం తప్పలేదు, నువ్వు అనవసరంగా గొడవ చేసావంటే మర్యాదగా ఉండదు జ్యోత్స్న అంటూ దీప అయితే చాలా చెప్తుంది.
కానీ దీప ఎన్ని చెప్పినా కూడా జ్యోత్స్న తన పంతం తనదే అన్నట్టుగా దీపను కార్తిక్ అయితే దూరం చేస్తుంది. అయినా మీరు ఇన్ని ఆగడాలని తనని ఎలా భరిస్తున్నారు దీప గారు అంటూ సూరజ్ అయితే చెప్తాడు. మీకు తెలియదు సూరజ్, ఇక్కడ చాలా జరుగుతున్నాయి, కానీ నేను అన్నీ కూడా మా అమ్మ కోసం భరించాల్సి వస్తుంది. మా అమ్మ కోసం నేను ఏదైనా చేస్తాను. మా అమ్మ ఆరోగ్యం బాగుండాలి. ఈ జ్యోత్స్నకు తలెత్తిక కుదరాలి అంటే జ్యోత్స్నకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయాలి. ఆ బాధ్యత కూడా మా బావ మీదే ఉంది. జ్యోత్స్న పెళ్లి చేస్తే తను సంతోషంగా వెళ్ళిపోతుంది, కానీ జ్యోత్స్న ఆ పెళ్లి ఏ సంబంధాలు తీసుకొచ్చినా తను పెళ్లి చేసుకోదు. ఎందుకంటే తను మా బావని ఇష్టపడుతుంది, మా బావని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అనగానే, మరి అలాంటప్పుడు మీరు ఇంకా తనని దగ్గరికి ఎందుకు తీసుకుంటున్నారు, తనతో ఎందుకు మాట్లాడుతున్నారు, తన గురించి అన్నీ తెలిసిన తర్వాత ఇంకా తనకి ఎందుకు విలువిస్తున్నారు అనగానే, చెప్పాను కదా సూరజ్ గారు, మా అమ్మ కోసం నేను ఇదంతా భరిస్తున్నాను. అందుకనే మా బావ నెలలోపు తనకి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని మాటిచ్చాడు. ఆ నెలలోపు సంబంధం తీసుకురాకపోతే తను ఏది అడిగినా నేను చెయ్యాలి అని నా దగ్గర మాట తీసుకుంది అనగానే, మీరెందుకు అలా మాటిచ్చారు దీప గారు? తను కావాలనే ఏ సంబంధం తీసుకొచ్చినా పెళ్లి చేసుకోదు. అలాగే తను ఎందుకంటే ఒక ఒక మిమ్మల్ని అందరినీ ఒక మాయలో పడేసింది, ఒక ట్రాజడీలో ఉన్నారు మీరంతా. ఇప్పుడు తను ఎలాగైనా పెళ్లి చేసుకోదు. ఇప్పుడు తను అనుకున్న ప్రకారం నువ్వు ఏదడిగినా ఇస్తాను అన్నావు కాబట్టి ఖచ్చితంగా తను కార్తిక్ గారిని అడుగుతుంది. నాకు కార్తిక్ బావ కావాలి అని అంటుంది. అప్పుడు మీరు మీ మాంగళ్యాన్ని తనకి ఇచ్చేస్తారా? మీరు ఇచ్చిన మాట మీద నిలబడతారా అనగానే ఒక్కసారిగా దీప గుండెలు అదురుతాయి. ఇక ఏం చేయాలో తెలియక, సూరజ్ గారు మీరు అలా అనకండి, నాకు భయం వేస్తుంది అనగానే, మీకు నాకన్నా జ్యోత్స్న గురించి బాగా తెలుసు, అలాంటిది అన్నీ తెలిసి తనకు ఎలా మాటిచ్చారు, అది చాలా తప్పు కదా అంటూ సూరజ్ అయితే చెప్తాడు. ఇక తర్వాత, ఆ సమయంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు సూరజ్ గారు, ఇంతకన్నా నేను ఎక్కువ ఏమి చేయలేకపోయాను, అందుకే నాకు చాలా భయంగా ఉంది. ఒకవైపు నా బావని నాకు దూరం చేస్తుందేమో అన్న భయం, అలాగే నా కుటుంబాన్ని నాకు ఎక్కడ దూరం చేస్తుందో అని భయం. ఈ CEO పదవి నేను ఏదో పదవి మీద మోజుతో రాలేదు, కొన్ని వందల కుటుంబాలు రోడ్డు మీద పడకుండా ఉండడానికి వచ్చాను అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత అసలు జ్యోత్స్నకి వీళ్ళు ఇంతగా భయపడడానికి కారణం ఏంటి అని ఎంక్వైరీ చేస్తే, జ్యోత్స్న ఆ ఇంటి అసలైన వారసురాలు కాదు అని, దీపే ఆ ఇంటి అసలైన వారసురాలని తెలుసుకుంటుంది. అయితే సూరజ్ తెలుసుకున్న ఆ విషయం తర్వాత సూరజ్ని కలవడానికి సూరజ్ వాళ్ళ తాత వస్తాడు హైదరాబాద్కి. అయితే ఏంటి తాత ఇలా వచ్చావు అనగానే, నిన్ను చూడాలనిపించిందిరా, అందుకనే అమ్మ నాన్న ఎలాగో అమెరికాలో ఉన్నారు, నేను ఒక్కనే కదా ఇక్కడ ఉన్నది, వాళ్ళు నా మీద కోపంతో అక్కడికి వెళ్ళిపోయారు, నువ్వు కూడా నాకు దూరంగా ఉంటే నేను తట్టుకోలేనురా అంటూ దక్షిణామూర్తితో మాట్లాడుతూ ఉంటాడు సూరజ్. అయితే సూరజ్ తనకు ఆ కుటుంబం వాళ్ళంతా కూడా తనకి దగ్గర వాళ్ళని తెలిసినా కూడా ఏమీ తెలియనట్టు, ఒకవేళ తెలిస్తే తనని దూరం పెడతారు అని చెప్పేసి అసలు ఇలాగైనా రెండు కుటుంబాలని దగ్గర చేయాలని అనుకుంటాడు. అయితే జ్యోత్స్న విషయంలో దీప భయపడుతుందని, ఇది సంగతి అని చెప్పేసి దక్షిణామూర్తికి మొత్తం కూడా చెప్పేస్తాడు సూరజ్. అయితే సూరజ్కి దక్షిణామూర్తికి సంబంధం ఉంది అన్న విషయం ఇప్పుడే అందరికీ చెప్పకూడదని దక్షిణామూర్తి అయితే అనుకుంటాడు. సో శివనారాయణ దగ్గరికి దక్షిణామూర్తి వెళ్తాడు. ఏంటి మళ్ళీ వచ్చావు, అసలు నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా, ఇంకా ఎందుకు నాతో ఇలా మాటలు అనిపించుకుంటావు, నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, బయటికి వెళ్ళిపో అంటూ ఆవేశపడుతూ ఉంటాడు. నేను నీ దగ్గరికి కావాలని రాలేదు, కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీకు మంచి చేస్తున్నారని అనుకుంటున్నావు, నీ చుట్టూ జరుగుతున్న మోసాన్ని నువ్వు కనిపెట్టలేకపోతున్నావు శివనారాయణ అనగానే, నువ్వు చేసిన మోసం కన్నా నన్ను ఇంకెవరు మోసం చేయలేరు అంటూ ఇక దక్షిణామూర్తిని బయటికి వెళ్ళగొట్టినంత పని చేస్తాడు. కానీ దక్షిణామూర్తి మాత్రం అసలైన నిజాన్ని బయట పెట్టకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళను, ఈ ఇంటి అసలైన వారసురాలకి అన్యాయం జరుగుతుంది, నా మనవరాలకి, నా సొంత మనవరాలకి అన్యాయం జరుగుతుంది, ఈ ఇంటి మహారాణిలా పెరగాల్సిన నా మనవరాలు అసలు ఒక పనిదానిలాగా పెరుగుతుంది, ఒక పని మనిషిలాగా పెరగడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను
నా మనవరాలకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను కానీ ఏం మాట్లాడుతున్నావు, నీకు మతుండే మాట్లాడుతున్నావా అంటూ అనగానే అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను, ఈ కుటుంబంలో జరిగిన మోసం గురించి తెలిసే మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఇక చెప్పగానే అసలు ఏం మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు అనగానే ఈ ఇంటి అసలైన వారసురాలు నువ్వు అనుకుంటున్నట్టు జ్యోత్స్న కాదు, ఆ జ్యోత్స్న దాసు కూతురు అంటూ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. నేం మాట్లాడుతున్నావా, నీకు మతుండే మాట్లాడుతున్నావా అంటూ శివనారాయణ దక్షిణమూర్తి కాలర్ పట్టుకుంటాడు. ఇది నిజం, నీ భార్య చేసిన మోసానికి నువ్వు బలైపోయావు, ఈ ఇంటి అసలైన వారసురాల్ని దూరం చేసుకున్నావు, ఈ ఇంటి వారసురాలు ఎంతో దూరంలో లేదు, ఈ ఇంటి వారసురాలు నీ చుట్టూనే నీ దగ్గరే పని మనిషిగా తిరుగుతుంది, ఈ ఇంటి వారసురాలి భర్త ఈ ఇంట్లో డ్రైవర్గా చేస్తున్నాడు అనగానే ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును నేను చెప్పింది నిజం శివనారాయణ, నీకు నేను చెప్పింది నమ్మక బుద్ధి కావకపోవచ్చు కానీ కాంచన కొడుకు పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు నా మనవరాల్ని, నా కూతురు కొడుకుని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. ఏం మాట్లాడుతున్నావు దక్షిణమూర్తి అనగానే నేను మాట్లాడుతున్నది నిజం, నీ భార్య దాసు బిడ్డని ఆ డెలివరీ అయినప్పుడు సుమిత్ర కూతుర్ని ఇద్దరిని మార్చేసింది, అలాగే ఈ ఇంటి అసలైన వారసురాలు భూమి మీద ఉండకూడదు అని చెప్పేసి తనని దూరంగా పంపించేయాలని పైకి పంపించేయాలని అడ్డు తొలగించుకోవాలని చూసింది, అది కుదరక నా మనవరాలి అదృష్టం బాగుండి కుబేర చేతుల్లో పడింది, ఇదంతా జరిగింది, ఈ విషయం గురించి నీకు తర్వాత అంతా క్లియర్గా అర్థమవుతుంది, నువ్వు వెంటనే దీపను కుటుంబాన్ని కాపాడాలి అనుకుంటే ఆ సీఈఓ పదవిలో పోటీ పడుతున్న వాళ్ళలో దీపని సీఈఓగా చెయ్యి, లేదంటే నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది, తర్వాత ఈ కుటుంబం మొత్తానికి కూడా జ్యోత్స్న వల్ల ప్రమాదం ఉంది, జ్యోత్స్న వల్లే కాదు నీ భార్య పారిజాతం వల్ల కూడా ప్రమాదం ఉంది అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక తర్వాత నిజాలు తెలుసుకున్న తర్వాత తన కొడుకు దశరథని కూడా ఈ విషయం గురించి చర్చిస్తాడు. ఆ తర్వాత ఈ విషయం నాకు ముందే తెలిసినన్న అంటూ దశరథ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. ఇక శివనారాయణ అయితే దీపను సీఈఓగా చేయాలని గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. అనుకోకుండా ఆ రోజు జరిగిన గొడవలో జ్యోత్స్నని బయటకి పంపించేసి ఈ కంపెనీకి సీఈఓగా ఈ జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కంపెనీలకి సీఈఓగా దీపను అనౌన్స్ చేస్తున్నానని చెప్పగానే ఒక్కసారిగా జ్యోత్స్న అయితే చాలా షాక్ అయిపోతుంది, దీప్ అయితే చాలా సంతోషిస్తుంది. కానీ అసలు ఇది ఎలా జరిగింది, అసలు ఇంకా గడువు ఉంది కదా, తాత ఎందుకు ఇప్పుడే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ తన నిర్ణయాన్ని రిజెక్ట్ చేస్తుంది జ్యోత్స్న. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. ఇలా జరిగి జ్యోత్స్న గురించి అసలు నిజం శివనారాయణ తెలుసుకోవాలని తన మనవరాలు దీప అని తెలుసుకున్న తర్వాత దీపను సీఈఓగా చేయాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోనే మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.